ఇక ఈ మాక్ డ్రిల్ ఏ విధంగా జరగబోతుంది అనేది మనం చూస్తే ఇందులో మొత్తం 5 దశలుగా డివైడ్ చేశారు. నంబర్ 1 ఎయిర్ రైట్ సైరన్. ఇది మోగగానే ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పట్టణాలు నగరాల్లో వార్ సైరన్ల మోతలకు సంబంధించి అలాగే సైరన్స్ ని పరీక్షించడం యాక్టివేట్ చేయడం కూడా ఇందులో నేర్పిస్తారు. ఇక ప్రజల్ని అప్రమత్తం చేయడానికి సైరన్లు ఎప్పుడు ఏ విధంగా మోగుతాయి, సైరన్స్ మోగగానే ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లిపోయే విధంగా సూచనలు కూడా వాళ్ళు జారీ చేస్తారు. సో అది సైరన్ సౌండ్. ఇక మాక్ డ్రిల్ 2లో భాగంగా ప్రజలకు శిక్షణ ఇవ్వడం, దాడులు జరిగినప్పుడు ప్రజలకు ఏ విధంగా సూచనలు జారీ చేస్తారు, స్కూళ్లు ఆఫీసులు కమ్యూనిటీ సెంటర్స్ లో వర్క్ షాపులు ఎక్కడెక్కడ ఉంటాయి, దగ్గరున్న షెల్టర్స్ ఏ విధంగా గుర్తించాలి, అలాగే ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు చేసుకోవడం, తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ ఎలా ప్రశాంతంగా ఉండాలి అనే దానికి సంబంధించి దీంట్లో మాక్ డ్రిల్ లో ప్రజలందరికీ కూడా సూచనలు చేస్తారు. పాకిస్తాన్ ఒకవేళ మిసైల్స్ ప్రయోగిస్తే ఏం చేయాలి, అంతకంటే ముందు మన సైన్యం సైరన్ మోగిస్తే ఎలా వ్యవహరించాలి, దీనిపై జమ్మూ కాశ్మీర్ స్కూళ్లలో ఇప్పటికే మాక్ డ్రిల్ జరుగుతోంది. విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్న దృశ్యాలను కూడా మన స్క్రీన్ పై చూస్తున్నాం. ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలో వారు అక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. ఇక మాక్ డ్రిల్ 3 బ్లాక్అవుట్ల నిర్వహణ, రాత్రిపూట శత్రు దేశ వైమానిక దాడుల్ని ఎదుర్కొనే చర్యలు, నగరాల్లో అకస్మాత్తుగా బ్లాక్అవుట్స్ వస్తే ఏం చేయాలి, శత్రువు మనల్ని గుర్తించకుండా లైట్స్ ఆర్పడం, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఉపయోగించిన వ్యూహం, ఇవన్నీ కూడా మాక్ డ్రిల్ 3లో ఉంటాయి. మనం చూస్తున్న మాక్ డ్రిల్ 3లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అనే దానికి సంబంధించి రాత్రిపూట శత్రు దేశ వైమానిక దాడుల్ని ఎదుర్కొనే చర్యలకు సంబంధించి, నగరాల్లో అకస్మాత్తుగా బ్లాక్అవుట్స్ వస్తే ఏం చేయాలి, శత్రువులు మనల్ని గుర్తించకుండా లైట్స్ ని ఎప్పుడు ఆర్పివేయాలి, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఈ వ్యూహాన్ని ఉపయోగించారు. ఇప్పుడు ఈ వ్యూహాన్ని మాక్ డ్రిల్ 3లో భాగంగా ప్రజలందరికీ కూడా వివరించబోతున్నారు. ఇక మాక్ డ్రిల్ 4 కీలకమైన భవనాల్ని ఎలా కాపాడుకోవాలి, వ్యూహాత్మక నిర్మాణాల్ని సంస్థల కోసం ఏర్పాట్లు, ఇక శత్రువు వీటిని గుర్తించకుండా వాటిని పూర్తిగా కప్పివేయడం వంటి చర్యలు, పాక్ శాటిలైట్లు గస్తీ విమానాలు గుర్తించకుండా ఏర్పాట్లు, వీటిలో మిలిటరీ స్థావరాలు కమ్యూనికేషన్ టవర్లు పవర్ ప్లాంట్లు కూడా వస్తాయి. ఇక మాక్ డ్రిల్ 5 ప్రజల్ని ఖాళీ చేయించడం, హై రిస్క్ జోన్స్ నుంచి జనాన్ని తరలించడం, ఇందుకోసం సురక్షిత ప్రాంతాల్ని ముందే గుర్తిస్తారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడే ఆపరేషన్ కి సంబంధించిందే ఈ మాక్ డ్రిల్ 4.